ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని? టీడీపీ వస్తే బాగుంటుందండి. ఎందుకని? ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ గ్రామం చూసినా గ్రామంలో ఉన్న రోడ్లు కానివ్వండి, అట్లానే శ్మశాన వాటికలు కానివ్వండి, రైతులకు సంబంధించి రైతులకు మెయిన్గా ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్లు కానివ్వండి, తైవాన్లు కానివ్వండి, రైతులకు సంబంధించినవి వ్యవసాయ శాఖ నుంచి అన్నీ కూడా వచ్చాయి. ఈ రోజున వ్యవసాయ శాఖకు సంబంధించింది కూడా రైతుకు అందే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో ఏమీ లేదండి. దానికని కోరుకుంటా ఉన్నాను నేను. ఇప్పుడు ఆల్రెడీ అధికారం ఉన్న ప్రభుత్వం చెయ్యని పనులు ఏంటి అసలు? అధికారంలో చనిపోయిన రైతుకు సంబంధించి మేజర్గా రైతుకు సంబంధించి గతంలో వచ్చే సబ్సిడీకి సంబంధించి కూడా ఏ సబ్సిడీ లేదండి. ప్లస్ అది కాక రోడ్లకు సంబంధించి మరమ్మతులకు సంబంధించి ఏది కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ప్లస్ డెవలప్మెంట్ అనేది రాజధాని గురించి ఏదో మూడు రాజధానులు చేస్తా అంటా ఉన్నారు. కానీ రాజధాని విషయానికి వచ్చేటప్పుడు ఎక్కడ రాజధానిలో ఒక ఇటుకేసిన పరిస్థితి కూడా ఎక్కడ కనిపించట్లేదండి. చాలా చోట్ల నవరత్నాలు సంక్షేమ పథకాలు అంటున్నారు, కానీ అవి చేరని కుటుంబాలు కూడా ఉన్నాయి అంటున్నారు, నిజమేనా? చాలా ఉంటాయండి. అంటే ఇప్పుడు నవరత్నాలకు సంబంధించి చెప్పాలనుకుంటే ఏ గ్రామం తీసుకున్నా కానీ మా గ్రామం తీసుకున్నా కానీ చాలా తక్కువ మందికి వచ్చిన పరిస్థితి కనపడుతూ ఉంది. అందరికి ఇచ్చిన పరిస్థితి కనపడలే ఎక్కడ కూడా. ప్రతి గడప గడపకు వెళ్ళి సంక్షేమ పథకాలు అందాయా లేదా అని అడుగుతున్నాం, ప్రతి ఇంటికి చేరాయి అని అంటున్నారు కదా, అది వాస్తవం? అది అవాస్తవం అండి. వాస్తవానికి ప్రతి ఇంటికి జరిగిందనేది అవాస్తవం. అది ఏ ఇంటిని అడిగినా ఈరోజు ఎక్కడికి కదిలిచ్చినా కూడా చెప్తారు ఈరోజు ప్రజలను అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏదైతే బాగుండిద్దని తెలుగుదేశం పార్టీ వస్తే రైతులకు కానివ్వండి, గ్రామంలో కానీ రోడ్లకు సంబంధించిన కానివ్వండి, ఎక్కడైనా గ్రామం అభివృద్ధి చెందాలన్నా, రాజధాని డెవలప్ అవ్వాలన్నా, ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగ సమస్య, ఈ రాష్ట్రంలో ఉన్న జాబ్ క్యాలెండర్ ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. మేజర్గా ఏంటంటే ఇక్కడ కనుక రాజధాని డెవలప్ అయి ఉంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరికి కూడా యువకులందరికీ కూడా ఇక్కడే ఉద్యోగాలు వస్తే పరిస్థితి జరిగేది. అది ఈరోజు కనిపించట్లేదు ఎక్కడ కూడా. అందుకని తెలుగుదేశం ప్రభుత్వం వస్తే యువతకి, నిరుద్యోగులకి, వాళ్ళకి ఏంటంటే కొంచెం ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అవునండి, దానికోసం చెప్తా ఉన్నాను.